ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ మన్నె క్రిషాంక్ గారు, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ దత్తాత్రేయ గారు, ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇక మరణ శాసనం రాసింది ఎవరు? యాక్చువల్గా నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో టోటల్గా అన్యాయం చేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ, శాశ్వతంగా అన్యాయం చేశారంటూ రకరకాలుగా విమర్శలు చేశారు. కానీ వాస్తవానికి నిజంగా కృష్ణా జిల్లాలో అన్యాయం చేసింది ఎవరు, అన్యాయం ప్రారంభించింది ఎవరు, కృష్ణా జిల్లాలో హక్కుల్ని కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా జరిగిందనేటువంటి చర్చ ఇప్పుడు ప్రజల్లో కూడా సాగుతోంది. అయితే కృష్ణాంగ్ గారు, సో మరణ శాసనం మొత్తం బీఆర్ఎస్ హయాంలోనే సాగింది. కృష్ణా జిల్లాలకు రైతులకు కాకుండా తీవ్ర అన్యాయం చేశారు, ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూర్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంటూ రెగ్యులర్గా చేసేటువంటి విమర్శలు నిన్న మరోసారి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. రాజేష్ గారు, ఫేక్ న్యూస్ గురించి బాగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అది మనం లార్జర్గా మాట్లాడదాం మళ్ళా. కానీ ఇదొక పెద్ద ఫేక్ న్యూస్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఎందుకు అని అంటే, వారు చెప్పిన దాంట్లోనే ఆ 299 టీఎంసీ కృష్ణా జలాలను కేసీఆర్ గారు నిర్ణయించారు అనేది అంటున్నారు కదా, అది పూర్తి అవాస్తవం. ఎందుకు అని అంటే, ఫస్ట్ అసలు ఈ 299 టీఎంసీ తెలంగాణకు అనేది ఎప్పుడు కేటాయించబడ్డది? బ్రిజేష్ కుమార్ వాటర్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిర్ణయించబడ్డది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, దేశంలో కాంగ్రెస్, ఆనాడు 299 టీఎంసీ. ఇలా కాంగ్రెస్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఎందుకు ఒప్పుకున్నారు మరి? నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అయింది అని ఒక్క సెకండ్ మనం ఆలోచించిన, ఆనాడు మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? టీడీపీలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే ఉన్నారు. సో మీరు కలిసి తెలంగాణకు అన్యాయం చేసిరు అన్నట్టే కదా. అదొకటి. అసలు విషయం ఏంటిది అని అంటే, ఆ లెటర్ని చాలా స్పష్టంగా హరీష్ రావు గారు కూడా బయటపెట్టారు. ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినప్పుడు కూడా ఆ లెటర్ వాళ్ళు 299 టీఎంసీ ఒప్పందాన్ని కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అనేది ఏదైతే ఆ లెటర్ చెప్తున్నారో, అందులోనే ఏమని ఉన్నది అంటే, నంబర్ 1, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన 299 టీఎంసీని మనం ఆ సంవత్సరం కోసం మాత్రమే అంగీకరించినాం, ఓన్లీ ఫర్ కరెంట్ ఇయర్. ఎందుకు అని అంటే, ఆ సమయంలో మనకు ప్రాజెక్టులు కూడా లేవు. ఇవాళకి కూడా మనం గమనిస్తే అప్పర్ భద్రా ప్రాజెక్టు కేంద్రం అనుమతిస్తుంది, కానీ మనకి ఇవాళ అక్కడ నిర్మాణం చేసుకోనికి ఇదే పాలమూరు రంగారెడ్డికి ఒక జాతీయ హోదా ఇవ్వండి, దానికి శాంక్టిటీ కూడా ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం. సో ఇవాళ అన్యాయం చేస్తున్నది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు వేస్తే కూడా మీరు సుప్రీంకోర్టు కేసు వాపస్ తీసుకోండి, మేము దాన్ని నిర్ణయిస్తాం అన్నది వాస్తవంగా. దాన్ని అంత సీరియస్గా కేసీఆర్ గారు పర్సూ చేస్తే, ఇలా రేవంత్ రెడ్డి గారు చూడండి, నిన్న సెషన్ మొత్తం భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి జైలు కొట్టడమే కదా. అంటే కేంద్రం తరఫున నువ్వు వకాలతో పుచ్చుకొని, ఉదాహరణకు చెప్తాను మీకు, మెడికల్ కాలేజెస్ విషయం మీదే వచ్చింది. మెడికల్ కాలేజెస్ 32 మెడికల్ కాలేజెస్ అని కేసీఆర్ గారు అంటున్నారు, అసలు కేంద్రాన్ని అడగలేదు అని. ఇది విచిత్రం ఉన్నది. నువ్వు కేంద్రం తరఫున నువ్వు వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. సేమ్ థింగ్ ఇవాళ 100% ఒకటి, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అన్యాయం చేస్తే, ఈ 10 సంవత్సరాలు దాన్ని తేల్చకుండా అన్యాయం చేస్తే, దీన్ని 299 టీఎంసీ ఫస్ట్ నిర్ణయించిందే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్. సో ఇవాళ ఎవరన్నా దీంట్లో నేరస్తుడు అని అంటే, మొదట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి సంబంధమే లేదు. సో ఇది నాగార్జున సాగర్ జలాశయం ఫోటో మనం చూస్తున్నాం కృష్ణ గారు. కేవలం ఒక 3-4 నెలల కాలంలోనే ఇట్లా ఉన్న నాగార్జున సాగర్ టోటల్గా నీళ్ల ప్రవాహం మొత్తం ఏపీకి వెళ్ళిపోయింది. అంటే తాత్కాలిక ఒప్పందం ప్రకారం వాడుకోవాల్సినటువంటి నీళ్ల కంటే కూడా చాలా ఎక్కువగా నీళ్లు ఏపీకి తరలించుకు వెళ్ళిపోయారు. బట్ అప్పుడు కూడా తరలించకపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాన్ని నిలువరించలేకపోయింది, ఎందుకు కాపాడలేకపోయింది? అంటే అసలు వాళ్ళ ప్రయారిటీస్ లేవు కదా దాని పట్ల వాళ్ళకు ఒక అవగాహన లేదు, దాన్ని ఒక ప్రయారిటీగా కూడా తీసుకుంటలేరు. మీరు గమనించండి, హరీష్ రావు గారు దాన్ని ఎత్తిన తర్వాత, కేటీఆర్ గారు దాన్ని ఎత్తిన తర్వాత, దాని గురించి మాట్లాడిన తర్వాత, ప్రెస్ మీట్స్ పెట్టిన తర్వాత, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. దాని తర్వాత వారం తర్వాత, అంటే ఎంతో నీళ్లు దోచుకున్న తర్వాత, అప్పుడు కేంద్రం దగ్గరకు పోయి మేము ఫిర్యాదు చేస్తున్నాం అని చెప్తారు. ఇక్కడ వారం రోజులు ఇక్కడంతా మొత్తం ఇక ఆర్గ్యుమెంట్స్, ప్రెస్ మీట్స్ ఇవన్నీ చేసిన తర్వాత వారం. అంటే ఎంత లేట్గా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఫస్ట్ సమాచారం ఎవరికి ఉంటుంది రాజేష్ గారు? ఫస్ట్ ఇన్పుట్ ఎవరికి ఉంటుంది? ఆపోజిషన్కి ఉంటుందా, అధికారంలో ఉన్న వాళ్ళకు ఉంటుందా? కానీ ఫస్ట్ రియాక్ట్ హరీష్ రావు గారు దీని మీద అయిన తర్వాత, అప్పుడు నిద్ర లేచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజుల తర్వాత ఢిల్లీకి పోయి దానికి సంబంధించిన ట్రిబ్యునల్స్తోని మాట్లాడి, అప్పుడు ఇటు ఆంధ్ర వాళ్ళు దీన్ని ఆపేటట్టు చేసి, ఇదంతా చేసేసరికి మనకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. కాబట్టి
ఇవాళటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏది వాళ్ళ ప్రయారిటీ అనేది తెలియాలి. వ్యవసాయమైనా నీళ్ళైనా సాగు కోసం అప్పుడు ప్రయారిటీ తెలిస్తేనే మనం నీళ్లు కాపాడుకోగలుగుతాం. రైట్ దత్తాత్రేయ గారు, నీళ్లు ఎట్లా వినియోగించుకోవాలి, నీళ్ళ అవసరాలు ఎట్లా తీర్చాలి రైతాంగానికి, సాగునీరు విషయం కావచ్చు, తాగునీరు విషయం కావచ్చు అని ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి, విధానం ఉండాలి. కానీ ఇప్పుడు ఆ ప్రణాళిక అవలంబించుకోలేక ఇంకా గత ప్రభుత్వం మొత్తం అన్యాయం చేసిందని మాట్లాడడాన్ని జనం ఎట్లా గమనిస్తున్నారు? వాస్తవ పరిస్థితి ఏం కనపడుతోంది? మీకు టీ న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రుడు కృషాంక్ గారికి శుభోదయం. ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాల మీద అవగాహన లేక, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో నింపుకోలేక, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాళేశ్వరానికి అనుబంధంగా ఉన్నటువంటి దాదాపుగా 2013 చెరువులను నింపి ఉంటే ఇవాళ తెలంగాణ మార్చిలోని ఎడారిని తలపించేది కాదు. ఇవాళ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పంట పొలాలు ఎండిపోయి ప్రజలందరూ బోరున విలపిస్తూ ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారికి చీమగుట్టినట్టు కూడా ఇవ్వట్లేదంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణా నది జలాల విషయంలో కానీ, గోదావరి నది జలాల విషయంలో కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లను అప్పనంగా ఆంధ్ర ప్రభుత్వం తీసుకుపోతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ కూర్చుంటున్నాడు. అంటే దీని వెనకాల తన గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా సహకరిస్తున్నాడో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కృష్ణా నది జలాల వివాదం నీటిది కాదు. ఇంతకుముందు మిత్రుడు కృషాంక్ గారు చెప్పినట్టుగా 1956లో ఆర్టికల్ 262 ప్రకారం కృష్ణా నది జలాల ట్రిబ్యునల్ అనేటువంటిది ఏర్పాటైంది. ఆ కృష్ణా నది జలాల ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటికీ కూడా, ఏదైతే 1956లో మనకు జవహర్లాల్ నెహ్రూ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిపినప్పటికీ నది జలాల విషయంలో మాత్రం ఏదైతే బేసిన్ ప్రాంతాలు, నది పరివాహక ప్రాంతాలకు ముందు నీరిచ్చిన తర్వాతనే నదీ పరివాహక ప్రాంతాలు కాని ప్రాంతాలకు నీరు ఇవ్వాలనేటువంటిది చాలా స్పష్టంగా ట్రిబ్యునల్స్లో చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికీ తెలంగాణ ప్రజల నీటి గోసను, నీటిని, తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా చేస్తున్నా కూడా ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా, ఇవాళ నల్గొండ జిల్లా ఉన్నటువంటి నాయకుడు నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు కూడా నీటి విషయంలోనే ఏడుస్తూ, మా రైతుల పొలాలు ఎండిపోతుంటే మీకు ఇంకా కనికరం లేదా? ఇవాళ ఎందుకు నాగార్జున సాగర్ ఇంకా ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారుల చేతుల్లోనే ఉన్నా కూడా మీరు ఎందుకు దాన్ని ఆధీనం చేసుకోలేకపోతా ఉన్నారు? ఆ నది జలాలలో అక్కడి వైపు ఆంధ్ర ప్రాంతం వైపు ఉన్నటువంటి నది జలాల్లో నీటి మట్టాలను కొలవడం కానీ, ఎంతవరకు నీటిని అక్రమంగా తరలించుకున్న విషయంలో మీరు ఎందుకు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వట్లేరు? ఈ విషయాన్ని మేము అడిగితే, ప్రశ్నిస్తే మా పైన అక్రమంగా కేసులు పెట్టడం, సస్పెన్షన్లు చేయడం చేస్తూ ఉన్నారు. సో అదే కాళేశ్వరం గురించి నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ తన రాష్ట్ర సంపదని తానే దాని ప్రతిష్టను దిగజార్చే విధంగా, దెబ్బ కొట్టే విధంగా మాట్లాడడం. సో కుంగింది 1-2 పిల్లర్లు అయితే మొత్తం ఒక బౌలార్థ సాధక ప్రాజెక్ట్ అనేటువంటి మొత్తం కాళేశ్వరం మొత్తం ఆవిరైపోయింది. 1,00,000 కోట్ల సంపద ఆవిరైపోయింది, ధనం వృధా అయిపోయింది. 15 నెలల కాలంగా రాజేష్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏ రోజైనా కూడా నీటి ప్రాజెక్టుల మీద సమావేశాలు ఏర్పాటు చేసిండ. రాబోతున్నది మనకు తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం కూడా చాలా అద్భుతంగా 97.3% వర్షపాతం నమోదైతే ఆ నీటిని ఒడిసిపట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క నదిని, కుంటని, చెరువుని నింపే ప్రయత్నం చేసిండ. ఇవాళ కాళేశ్వరమే లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 టన్నుల పైచిలుకు మనం ఏదైతే 2.8 కోట్ల టన్నుల మెట్రిక్ టన్నుల వ్యవసాయ పంట దిగుబడిని తీసుకున్నామో, ఆయకట్టును పెంచుకున్నామో అది జరిగి ఉండేదా? ఈ ముఖ్యమంత్రి గారికి నిజంగానే సోయి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద ఒక సమీక్ష పెట్టమని చెప్తా ఉన్నాం. నీకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ మీద అవగాహన ఉండదు. ఇవాళ అత్యంత జాతీయ, అంతర్జాతీయ మీడియాల ముందరికి వెళ్ళేసి తెలంగాణ రాష్ట్రంలో 500 కోట్లు కూడా లేవని చెప్పి తెలంగాణ ప్రతిష్టను దిగజారుడు రాజకీయాలకు నాంది పలుకుతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ నీటి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఎడారిని తలపిస్తూ ఉంటే, పంటలన్నీ ఎండిపోయి రైతులందరూ బోరున విలపిస్తూ ఉంటే ఏ ఒక్క రోజైనా సమీక్ష నిర్వహించే ప్రయత్నం చేసినావా? ఈ రాష్ట్రంలో కృష్ణా నది జలాల బోర్డు ముందుకు కానీ, గోదావరి నది జలాల బోర్డు ముందుకు కానీ వెళ్ళి నీవు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ అభిప్రాయం ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసినావా? తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. చంద్రబాబు నాయుడుకి సహకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పనంగా పోలవరం ప్రాజెక్టు పైన ఎన్నో ప్రాజెక్టులు కడతా ఉంటే చూస్తూ కూర్చో అంటున్నావు. కానీ ఏ రోజైనా వాటిని ఖండించే ప్రయత్నం చేసినావా ఇప్పటి వరకు? రైట్, ఓకే. కృషాంక్ గారు, నిన్న హరీష్ రావు గారు గుర్తు చేశారు, కృష్ణా జిల్లాలో అన్యాయం జరిగిందనే నాడు రాజీనామాలు కూడా చేశాం. నాడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా, శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రాజీనామాలు చేశాం. కానీ పదవులకు తలొగ్గి మౌనంగా ఉన్నారు. కేవలం ఒక పీజీఆర్ తప్పించి తెలంగాణ గొంతున అప్పుడు బలంగా ఎవరు వినిపించలేదంటూ గుర్తు చేశారు నిన్న హరీష్ రావు గారు. డెఫినెట్గా ఇప్పుడు పోతిరెడ్డిపాడు విషయం మీదనే మీకు గుర్తుంటే అప్పుడు హారతి పట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, భట్టి గారు కానివ్వండి, వాళ్ళు కొందరు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, కొందరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళందరూ కూడా మరి ఇవాళ మళ్ళా అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చిన్నారెడ్డి గారు అనుకుంటా ఇవాళ ప్రజా దర్బార్ అని చెప్పుకునే ప్రజా దర్బార్లో ప్రజావాణి అవన్నీ అప్లికేషన్స్ తీసుకునే చిన్నారెడ్డి గారు పోతిరెడ్డి పాడును డిఫెండ్ చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రికలో వ్యాసం కూడా రాసిర్రు అప్పుడు డిఫెండ్ చేస్తూ. సో అట్లాంటి వాళ్ళు ఇవాళ వచ్చి సడన్గా మాట్లాడేసరికి దానికి పెద్ద శాంక్టిటీ కూడా ఉండదు. ఒకటి చాలా క్లారిటీగా మేము చెప్పేది ఏంటంటే బీఆర్ఎస్ ఆనాడైనా కూడా పదవులను కూడా వదిలేసుకొని తెలంగాణ నీళ్ళ కోసం అల్టిమేట్గా ట్యాగ్ లైన్ కూడా అదే కదా, నీళ్లు నిధులు నియామకం. ఆ నీళ్ళ కోసం ఎప్పుడు కూడా పోరాటం చేసింది. అంతెందుకండి ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత కూడా మీకు కేసీఆర్ గారు నల్గొండలో సభ పెట్టిన తర్వాతనే ప్రభుత్వంలో చలనం వచ్చింది కదా. ఆనాటి వరకు కనీసం మీరు అసెంబ్లీ రెజల్యూషన్ కూడా తీసుకోలేదు. అంటే తూతూ మంత్రంగా ఇటు అసెంబ్లీ రెజల్యూషన్ ఒకటి తీసుకున్నారు. ఏనాడు తీసుకున్నారు? కేసీఆర్ గారు నల్గొండ సభ పెట్టిన తర్వాత. ఇక్కడ కూడా మొన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మీకు ఢిల్లీ పోవాలని. ఇంతెందుకు? నీ పాత బాసే కదా. మీరు మొన్నటి వరకు మీ పార్టీ పోయిన ఎన్నికల్లో పొత్తులో కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో. మీరు చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్గా మాట్లాడలేరా? సత్సంబంధాలు ఉన్నాయి కదా మీకు. డైరెక్ట్గా మాట్లాడి తెలంగాణకి ఇట్లా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అనేది మీరు ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళతోని డైరెక్ట్ గ్రీన్ ఛానల్ ఉన్న మీరు తెలంగాణ నీళ్లు పోతుంటే కనీసము మీరు పట్టించుకోకపోతే కూడా మీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందో అర్థమవుతుంది. దత్తాత్రేయ గారు చెప్పండి. అండ్ కాళేశ్వరం అనేది మనము ఇక వాళ్ళు ఇంకా అది మానుకోవాలి. ఎందుకంటే ఎస్ఎల్బీసీ టనల్ చేపట్టి ప్రాణాలే పోయిన పరిస్థితి. మీరు అన్నట్టు ఒక్క పిల్లర్కే దాన్ని అంత పెద్ద సీను రాహుల్ గాంధీని తీసుకొని వచ్చి ఇదంతా చేసిరు. ఎట్లా అంటే కాళేశ్వరం ప్రాజెక్టుని ఏదో కథాసాగరం లాగా నడిపించే ప్రయత్నం చేశారు, ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా. దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాస్తవంగా ఏం మేలు జరిగిందో తెలంగాణ ప్రజల మొత్తానికి తెలుసు. అయితే కాళేశ్వరం పేరు మీద ఒక ఎపిసోడ్ రన్ చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 15 నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాజేష్ గారు ఇవాళ సుంకిశాల ఎట్లా కూలిపోతుంది? ఏ రోజైనా సమీక్ష నిర్వహించారా? ఇవాళ ఖమ్మం వరదల వల్ల పెద్దవాగు ప్రాజెక్టు కూలిపోతే ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు వెళ్ళి సమీక్ష నిర్వహించిండా? ఇవాళ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 8 మంది కార్మికుల శవాలు ఇప్పటి వరకు ఒక కార్మికుడి శవం దొరికింది. ఇంకా 7 శవాల కోసం ఆహారాత్రులు క్షమిస్తున్నా కూడా దొరకట్లేదంటే ఇప్పుడు 9 రోజుల తర్వాత నీకు చీమగొట్టినట్టుగా అనిపించిపోయి పరీక్షించినావు తప్ప ఏ రోజైనా నీ చిత్తశుద్ధిని నిరూపించుకున్నావా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది అంటే ఇవాళ విద్యాశాఖకు మంత్రి లేడు, ఇవాళ మున్సిపల్ శాఖకు మంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖకు మంత్రి లేడు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల శాఖకు మంత్రి లేడు, ఇవాళ కార్మిక శాఖకు మంత్రి లేడు. ఇన్ని వర్గాలను విస్మరించి ఇవాళ నేను ఒక్కడినే తోపుని అన్నట్టుగా అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ శాఖ మీద సమీక్ష నిర్వహించకుండా చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తెలంగాణ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు మంచిది కాదు. ప్రజలు కూడా ఆలోచించాలని. యూట్యూబర్స్ క్రిమినల్సా? కేవలం జర్నలిస్ట్ సంఘాల వాళ్ళు ఏవైతే కొన్ని పేర్లు ఇవ్వాలంట ఆ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినహాయించి పేరు లేని వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. తోడుకలు తీస్తా, బట్టలు ఇప్పించి రోడ్డుపై తిప్పిస్తా, ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. అంటే ఈ రకంగా మాట్లాడొద్దు అని చెప్పుకుంటూనే మళ్ళా ఆయన రెగ్యులర్గా ఉపయోగించే భాష మాట్లాడినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా చాలా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. కృషాంక్ గారు, యూట్యూబర్స్ పైన నిన్న మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఇదే యూట్యూబర్స్ని వెనకేసుకొచ్చారు. గతంలో ఇదే యూట్యూబర్స్ ఇష్టారీతిన మాట్లాడినప్పుడు మరి అప్పుడు ఆ పెయిన్ అర్థం కాలేదా? ఇవ్వాలే పెయిన్ అర్థం అవుతుందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వస్తుంది. పెయిన్ అని అనుకుంటున్నారా? అది పెయిన్ కాదు, అది డ్రామా, 100% డ్రామా. ఏమాత్రం కూడా అంటే నిజాయితీ ఉండుంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా మాట్లాడితే కనీసం ఎవరైనా నమ్ముతుండే కావచ్చు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అసెంబ్లీతోని ఆహా ఏం నటన మీది అనేది ఇంకా అర్థమవుతుంది. ఎందుకు చెప్తాను మీకు. మాట ఎత్తుతే ఒక అబద్ధం. యూట్యూబర్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. అదే యూట్యూబ్ వాళ్ళ సపోర్ట్తో మీరు అధికారంలోకి వచ్చారు కదా. మిమ్మల్ని ఇవాళ యూట్యూబ్ వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి మీలో అసహనం, మీకు మాట్లాడలేకపోతున్నారు, సమాధానాలు చెప్పలేకపోతున్నారు కాబట్టి ఈ ఒక్క సంవత్సరానికే మీరు అది చాలా సిగ్నిఫికెంట్ ఇష్యూ లాగా మీరు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారే. నిన్న ఏమని అన్నారు తెలుసా? ఉదాహరణకు ఒక మహిళా జర్నలిస్టు రేవతి గారి గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే ఆ అమ్మాయి గతంలో కూడా ఎస్సీ ఎస్టీలను అవమానించింది, ఆ కేసు అయిందని నిన్న అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. ఎంత దారుణం అంటే అబద్ధాలు. ఆనాడు ఆమె జైలుకు పోతే అదే నువ్వు అంటున్న ఎస్సీ ఎస్టీ కేసులో పరామర్శించడానికి కూడా నువ్వు పోయినావు కదా. మరి ఆమె అవమానించింది అంటే నువ్వు ఎందుకు పరామర్శించడానికి పోయినావు? అంటే ఎంత యూటర్న్ ఉంటుందో చూడండి ఆయన మాటల్లో. యూట్యూబర్స్ గురించి మాట్లాడుతున్నావు, వాళ్ళు జర్నలిస్టులే కాదు, ఎవరు గుట్టం పట్టుకుంటే అట్లాంటి నువ్వు తెచ్చి 2 సార్లు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కదా నీ కాంగ్రెస్. ఆయన యూట్యూబ్ని పెట్టుకొనే
ఇట్లనే తిడుతున్నారు, ఆయన గురించి మాట్లాడుతున్నావు. నువ్వే అన్నావు కదా బాతాల పోషెట్టి అని, నేను ఏదో అంటున్నావు కదా. అట్లాంటి సన్నాసికి నీ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి బజార్న వదిలింది కదా, మరి ఆనాడు నీకు సోయి లేదా? ఇవాళ నిన్ను వాళ్ళు ప్రశ్నించేసరికి నీ దగ్గర సమాధానం లేకపోతుంది. సునీల్ కనుగోలు అనే కిరాయిగాన్ని పెట్టుకొని కర్ణాటక నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి కేసీఆర్ గారి లాగా వాడిని తయారు చేసి అడ్వర్టైజ్మెంట్లు చేసి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని మీడియా ఛానల్స్కి పంపించి ఎన్నికల ప్రచారం చేసిన రోజు నీకు సోయి లేదా? ఇవాళటి వరకు అయినా కూడా బీఆర్ఎస్ కానివ్వండి, సమాజం కానివ్వండి, వాళ్ళతోని ఇట్లాంటివి చేస్తలేదు. హైడ్రా బాధితులు, నువ్వు ఇల్లు కూల్చేస్తే వాళ్ళలో ఆవేదన ఉండదా? మూసి బాధితులు, ఇవాళ నువ్వు డిపిఆర్ లేకముందే పోయి వాళ్ళ ఇల్లు కూల్చేస్తే దానికి వాళ్ళలో బాధ ఉండదా? నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో గిరిజన మహిళలు నువ్వు పంపించిన గుండాలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే దానికి వాళ్ళకి బాధ ఉండదా? నిన్ను నమ్మిన అశోక్ నగర్ యువత, నువ్వేదో ఉద్యోగాలు 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తావు అని నమ్మి నీ కోసం కరపత్రాలు పట్టుకొని ఊరూరా తిరిగిన వాళ్ళు, బస్ యాత్రలు చేసిన వాళ్ళు, వాళ్ళ మీద నువ్వు లాఠీచార్జ్ చేస్తే వాళ్ళకి బాధ ఉండదా? నిన్ను నమ్మి పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, కానిస్టేబుళ్ళు, తెలంగాణ పోలీస్ స్పెషల్ బెటాలియన్ వాళ్ళు నువ్వు సడన్గా పాలసీ మార్చి నువ్వు 26 రోజులు కంటిన్యూస్గా పనిచేయాలంటే వాళ్ళలో బాధ ఉండదా? వాళ్ళు వీడియోలలో మాట్లాడుతున్నారు, దాన్ని మళ్ళా నువ్వు అవహేళన చేస్తూ వాళ్ళ కాజ్ని కూడా నువ్వు అవమానపరుస్తూ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారు అనేసి. అంటే ఎంత హిట్లర్ తరహాలో నిన్న మాట్లాడిండో ఇక భాష గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అరే పొద్దున్న లేస్తే బండ బూతులు మాట్లాడుతూ పచ్చి చెడ్డ మాటలు పిల్లల ముంగట కూడా స్కూల్ ఫంక్షన్లకు కూడా పోయి మాట్లాడడం, ఇక కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం అంటే ఇక ఈ మహానుభావుడు. ఒక వీడియో సర్క్యులేట్ అయింది, ఒకసారి దాన్ని కూడా చూద్దాం. అంటే ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి తిరల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి, నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలనా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయిలేనుడా, చవట, దద్దమ్మ, తిక్కుమాలనోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడు మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుదాం. సో అది సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు, సీఎం అయినాక కూడా ఉపయోగించిన భాష. సో అదే స్ఫూర్తిగా అంటే జనరలైజ్ చేశారు ఆ లాంగ్వేజ్ అనేది జరుగుతున్న చర్చ. నేను అనేది ఒకటే కంక్లూడింగ్గా నేను అనేది, నువ్వు ఇవాళ సడన్గా నీలో ఆ బాధ కలుగుతుంది అని అంటే ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ అడుగు. నువ్వు ఇట్లాంటి భాష మాట్లాడి వ్యక్తిగతంగా ఈ సంస్కృతిని అందరికీ నేర్పించే ప్రయత్నం చేసి ఇవాళకి కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాగా మేము అనేది ఏంటంటే మేము ఎక్కడ కూడా అసభ్యకరంగా కానివ్వండి, మీ కుటుంబ సభ్యులను కానివ్వండి మేము లాగలేదు. నువ్వు చేసిన దాన్నే ఇవాళ నీకు ఒక కర్మలాగా నీకు తిరిగి వస్తున్నది. రైట్. గతంలో నువ్వు కేటీఆర్ గారు అబ్బాయిని వారి శరీరం గురించి ఎట్లా మాట్లాడినావు, బాడీ షేమింగ్ చేసినావు. నువ్వు వాళ్ళ మిసెస్ గురించి ఏం కులము, ఇదేంటిది అదేంటిది అని మాట్లాడిన రోజులు. వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగితే కూడా సీఎం కార్యాలయంలో మీరు అన్ని వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలలో రిలీజ్ చేయడం, కుటుంబాలను లాగింది రేవంత్ రెడ్డి గారు. సో ఇప్పటికైనా మానుకోండి. నువ్వు మానుకుంటావనైతే మాకు నమ్మకం లేదు, ఎందుకంటే ఈ అంతా కూడా నువ్వు నిన్న సింపతి డ్రామా ప్లే చేసినావు. రైట్. అసలు దత్తాత్రేయ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంటుంది రాజేష్ గారు, యథా రాజా తదా ప్రజ. ప్రజలందరూ కూడా నీ భాషని చూస్తూ ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రి కాని నాటి నుంచి పీసీసీ ప్రెసిడెంట్గా మొదలైన నీ జీవితం కాంగ్రెస్ పార్టీలో అరవచ్చి ఆ పీసీసీ ప్రెసిడెంట్ని కొనుక్కున్నావని చెప్పి నీ పార్టీ నాయకులు నిన్ను ఎగతాళి చేసి వాళ్ళు మాట్లాడిన మాటలను కూడా రికార్డు రూపంలో ఉన్నాయి. అయితే
నీ వ్యవహార శైలి ఎట్లా ఉందంటే ఇన్ఫాక్ట్ అందులో ఆ పిసిసి తెచ్చుకోవడానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళ మీద వార్ రూమ్లు పెట్టి కూడా తిట్టించిండు అని వాళ్ళే చెప్పారు. సొంత పార్టీ నాయకులే మమ్మల్నే తిట్టించిండు, మా పరివేరు వీధిన పాడేసిండు, మమ్మల్ని దిగజార్చిండు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈ రోజు కూడా మేము ఇంత మానసిక వేదన అనుభవించలేదని ఈ పెద్ద మనిషి వ్యవహారం వల్ల వాళ్ళు మానసిక క్షోభకు గురైనరు. అయితే ముఖ్యమంత్రి గారి భాష తెలంగాణ సమాజం మొత్తాన్ని కూడా ఏహభావానికి లోనం చేస్తుంది. ఎంత భయంకరంగా ఆయన మాట్లాడుతున్నారంటే వేదికల మీదనేమో బండబూతులు, అసెంబ్లీ సాక్షి కాడికి వచ్చేసరికి ఏమో ఇక సూక్తులు చెప్తా ఉన్నాడు. అది పాపం చాలామంది చాగంటి లాంటి వాళ్ళు ఇంకెవరైనా చెప్పే వాళ్ళు కూడా అంత మంచి సూక్తులు చెప్పరేమో, అట్లా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన నేను చాలా మేధావిని చెప్పించుకునే ప్రయత్నం, అంటే ఎవరు ఆయన అప్రిషియేషన్ చేసే పరిస్థితి లేదు, ఆయన యొక్క ఘనతని కానీ ఘనకీర్తిని కానీ గుర్తించే పరిస్థితి లేదు. 15 నెలల్లో తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరాకులా అయ్యింది. ఏ రంగానైనా తీసుకుందాం రాజేష్ గారు, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఐటీ సంస్థలు అప్పనంగా తరలిపోతుంటే ఆపే ప్రయత్నం చేస్తున్నాడా? ఇవాళ జాతీయ అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ రాష్ట్రం వైపు రావాలంటే హైదరాబాద్లో నీ కూల్చివేతల వల్ల దాదాపుగా 16,000 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కుటుంబాలు వీధిన పడ్డాయి. వాళ్ళ కుటుంబాలకు గూడు లేని పక్షులను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళందరూ బోరున విలపిస్తూ తిడుతున్న భాష నీ భాషే. ఇవాళ ఎవరైనా యూట్యూబర్ కానీ లేకపోతే జర్నలిస్ట్ కానీ పోయి అమ్మాయి ఏమైందమ్మా నీ బాధ చెప్పంటే మేము తప్పు చేసినామయ్యా, అనవసరంగా ఒక దుర్మార్గుడికి ఓటేసి మేము ఇవాళ తప్పు చేసినాము, ఇవ మా కళ్ళను మేమే వేళ్లతో పొడుచుకుంటున్నాం అని చెప్పేటువంటి భాష మాట్లాడుతున్నారు. బాధలో కూడా నిన్ను తిడుతున్నారు అంటే నీ నిర్ణయాలు ఎంత ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అర్థం చేసుకో. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినావు కదా, ఏ ఒక్క ప్రజలకైనా న్యాయం జరిగిందా? అంగన్వాడీ ఆయలు పాపం వాళ్ళని అప్పనంగా ఉద్యోగాల నుంచి తీసేస్తే వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది సీతక్క. ఇప్పటి వరకు రూపాయి దిక్కులేదు పాపం వాళ్ళకు. ఇంటికాడ ఖాళీగా కూర్చొని ఇటు పెన్షన్ రాదు, ఎందుకంటే అంగన్వాడీ ఆయగా పనిచేసినందుకు. పోనీ వీళ్ళు లైఫ్ టైం సెటిల్మెంట్ చేసేమన్నా 2 లక్షల రూపాయలు ఇస్తారంటే ఇప్పటివరకు రూపాయి దిక్కులేదు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. పోనీ జీతాలు పెంచుతాను, కేసీఆర్ గారు పెంచిన జీతాలు దిక్కైంది అంగన్వాడీ వర్కర్లకు, ఆశా వర్కర్లకు, ఆయలకు, ఏఎన్ఎంలకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డుల జీతాల కాడికెళ్ళి అయితే ఎమ్మెల్యేల జీతాల వరకు కూడా కేసీఆర్ గారు పెంచింది. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఒరగదీసింది ఏమీ లేదు. ఇప్పటి వరకు కూడా నువ్వు 15 నెలల్లో ఏదైనా ఒక ప్రాజెక్టు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చి నేను తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నానని నీకు డెవలప్మెంట్ మోడల్ ఉందా? మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ లేక 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు, 70 కోట్లు, 50 కోట్లు అని కోట్ల లెక్క చదువుతున్నావు తప్ప డిపిఆర్ తీసుకొచ్చి ప్రజల ముందు పెడతలేవు. అంటే నీకు పైసల మీద ఉన్నంత చిత్తశుద్ధి, డబ్బుల మీద ఉన్నంత చిత్తశుద్ధి తెలంగాణలో ఉన్నటువంటి డెవలప్మెంట్ మోడల్ మీద లేకపోవడం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు, వర్గాలు, రంగాలు కుదేలు కావడం నీ వల్ల జరిగింది. అయితే నేను భాష గురించి మాట్లాడుతూ సరే చాలా తీవ్రమైన భాష ఉపయోగిస్తున్నారు, బాధపడినా సరే బాధపడి ఉండొచ్చు, కానీ ఎటువంటి భాష వాడొద్దని చెబుతూనే మళ్ళీ తోడుకలు తీస్తా, మళ్ళీ బట్టలు తీస్తా, బజార్లో తిప్పుతాను మాట్లాడు. ఇవాళ అదేంటి భాష గురించి చెప్తూ మళ్ళీ తనే నియంత్రణ కోల్పోయారు అన్నటువంటి చర్చ కూడా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏ రీల్స్ చూసినా, రోల్స్ చూసినా కూడా ముఖ్యమంత్రి గారి భాషని కామిక్గా పెడతా ఉన్నారు. అయ్యా పేగులు తీస్తా అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. అంటే నీ భాష సోషల్ మీడియాలో తెలంగాణ సమాజం దిగజారుడు భాషగా వాడుతూ ఉంది. నువ్వు మాట్లాడుతున్న భాషనే ఇవాళ యూట్యూబర్స్ ప్రజలను అడిగితే ప్రజల నుంచి కూడా అదే భాష తిరిగి వస్తూ ఉంది. ఇవాళ యూట్యూబర్స్ మీద నువ్వు కేసులు పెడతా ఉంటే నీకు ఉపయోగపడినాడేమో యూట్యూబర్స్ నీకు దేవునిలాగా కనిపించారు, ఉపయోగకరమైనటువంటి వ్యక్తుల్లాగా కనిపించారు. ఇవాళ అదే యూట్యూబర్స్ నీ తప్పులను ఎత్తి చూపుతుంటే వాళ్ళ మీద ఉక్కు పాదం మోపుతా, ఎవడాయా యూట్యూబరు, ఎవరిచ్చిరా ఆయనకు జర్నలిస్ట్ కాడు, ఎవరిచ్చిరా ఆయనకు అక్రిడేషన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ గుర్తుకొస్తుందా నీకు అక్రిడేషన్? తెలంగాణ రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేటీఆర్ గారి మనమడిని, ఆయన యొక్క శరీరం మీద నువ్వు, ఆయన యొక్క బాడీ మీద షేమింగ్ విషయంలో నువ్వు మాట్లాడిన తీరు ఇప్పటికి తెలంగాణ సమాజం గుర్తుంచుకుంది కదా. ఏ ఒక్క వర్గాన్ని వదిలేసినావు నువ్వు? మహిళల విషయంలో మొన్నటికి మొన్న సబితా ఇంద్రారెడ్డి గారిని నిండు అసెంబ్లీలో నువ్వు మాట్లాడిన తీరు తెలంగాణ సమాజం మొత్తం చూసింది కదా. నీకు మహిళలంటే గౌరవం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పెద్దలు ఆయనను ఎంతో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా చూస్తుంటే ఇవాళ ఆయన మీద ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన చావును కోరుకుంటా ఉన్నావు. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నావో ఇవాళ నీ వ్యవహారం ఏందో తెలంగాణ సమాజం అంతా చూస్తూ ఉంది. రైట్. కార్టూన్ చూస్తున్నాం. ఇదేం పాలన ప్రశ్నించినందుకు అక్కడ లోపల ఉన్న వాళ్ళని బయటికి గంటేస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలని బయట సస్పెన్షన్ చేసి బయటకు గంటేస్తున్నారు, ఇక్కడ బయట ఉన్న వాళ్ళని లోపలేస్తున్నారు. బయట అంటే ఇప్పుడు జర్నలిస్టులు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని లోపలేస్తున్నట్టుగా ఈ కార్టూన్ మనం చూస్తున్నాం. ప్రశ్నించినందుకు అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ నేత సస్పెన్షన్, 2 జర్నలిస్టుల అరెస్ట్ అంటూ. కృష్ణ గారు ఇదే మనం మాట్లాడుతున్నాం. ఒక పక్క అకారణంగా అంటే ఏదో జరిగింది అని చెప్పేసి మన జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం, తర్వాత ప్రశ్నించినటువంటి జర్నలిస్టులనేమో కేసులు పెట్టి లోపల వేయడం. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు నిజంగా ఏదైనా తప్పు మాట్లాడుంటే ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళు వదులుతుండేనా? వీడియోలు మొత్తం దేశవ్యాప్తంగా పంపిస్తుండే, ఏం మాట్లాడలేదు కాబట్టి అందుకే వాళ్ళు ఏం వీడియో పెట్టలేకపోతున్నారు. ఏంటిదంటే
జగదీశ్వర్ రెడ్డి గారు స్ట్రాంగ్గా ఇటు బయట కానివ్వండి, నీటి విషయం మీద, రైతుల విషయం మీద కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, ఇంటర్వ్యూస్ కానివ్వండి, సెషన్ కానివ్వండి, ఆయన ఎక్కడ వదులుతలేడు. గాలి తీస్తున్నాడు. ఉద్యమకారుడు కాబట్టి, గ్రౌండెడ్ లీడర్ కాబట్టి వాడి గురించి మాట్లాడుతున్నాడు. అది తట్టుకోలేక హౌస్ నుంచి పంపించాడు. బయట యూట్యూబ్ జర్నలిస్ట్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా మాట్లాడలేదు. రైతులు మాట్లాడిన వీడియోలో అప్పటికి మీరు ముఖ్యమంత్రిని అట్లా తిట్టకండి అని అంటే కూడా వాళ్ళే ప్రజలే ఏమని అంటున్నారు, మా ఆవేదన ఇది, నువ్వు మాకు మోసం చేసినావు, నువ్వు మాకు 4,000 పెన్షన్ అని చెప్పినావు, 2,000 పెన్షనే, నువ్వు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు కాలేదు. వాళ్ళకి వాళ్ళ కోపం ఉన్నది కాబట్టి నువ్వు చీట్ చేసినావు, యూఆర్ అ చీటర్. డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఈజ్ అ చీటర్ కాబట్టి ఇవాళ వాళ్ళు అది మాట్లాడుతున్నారు. ఇలా ఒకటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు అట్లా భయపెట్టియగలుగుతావా? నిన్న అసెంబ్లీలో లిటరల్ వార్నింగ్ అండి. మీరన్నీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అరెస్టులు, కేసులు ఇది చెప్తున్నారు. ఆయనే ఒక ముఠా నాయకుని లెక్క ఏదో రౌడీ బ్యాచ్ని నడిపిస్తున్నట్టు ఒక ముఖ్యమంత్రి నేను లక్షల మందితోని కొట్టియగలుగుతా, కొట్టించుడు కూడా కాదు, బట్టలు కూడా తీసి కొట్టిస్తా అని అంటున్నాడు. ఎవరిని కొట్టిస్తా? ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ అలా మాట్లాడొచ్చునా? రౌడీలాగా అసెంబ్లీ సెషన్ నడుస్తుంటే నువ్వు అక్కడ నిలబడి బట్టలు కూడా తీసి కొడతాం. అండ్ ఇంకోటి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, నీలాగా కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అట్లా చేయరు. నీ మాట విని ఎందుకు చేస్తారు అట్లా? కాంగ్రెస్ కార్యకర్తలు అంత అన్సివిలైజ్డ్గా ఎవరు బిహేవ్ చేయరు. నీకు అంత దమ్ముంటే నువ్వే రా రోడ్డు మీదకి, ఎవరితో పంచాయతీలు పెట్టుకుంటావు. నువ్వు కానీ, మీ తిరుపతి రెడ్డి గారు కానీ, లేకుంటే కొండల రెడ్డి గారు కానీ, మీలాగా ముఠా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ గారు ఎంకరేజ్ చేస్తారా ఈ లాంగ్వేజ్ని? సోనియా గాంధీ గారు ఎంకరేజ్ చేస్తారా ఇట్లా లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు అంట పోయి బట్టలు కూడా తీసుకొడతాం? అండ్ ఇది కూడా నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు? ఆ మహిళా జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ నువ్వు ఎంత అన్సివిలైజ్డ్గా మాట్లాడుతున్నావు. సో ఇవాళ డెమోక్రసీ, మొహబ్బత్కి దుకాన్, ఇవన్నీ మాటలకు ఎక్కడ కూడా నీ పాలన రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. నీ మాటకు చేతలకు లేదు, పొంతం లేదు. సో ఆయన చెప్పేది ఒకటి, పోయి ఒకసారి ఏమో ఎల్ఎన్టీ సిఇఓని అరెస్ట్ చేయండి బొక్కలకేస్తానన్ను, ఒకసారి ఒక నటుడు ఆయనని పేరు మర్చిపోయిండు అనగానే ఆయన మీద పడుతూ బొక్కలేపించిన, ఆయనని జైలుకు పంపించను. ఇలా మహిళా జర్నలిస్టులు మాట్లాడుతున్నారు కాబట్టి అది సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళు కూడా దీంతో ఎవరు భయపడరు, ఆపరేషన్ నుంచి భయపడరు, అందరు కూడా. దాంతోపాటు కృష్ణ గారు, ప్రజా ఉద్యమాలకు వేదిక, ఎన్నో ప్రజా ఉద్యమాలకు వేదిక ఉస్మాన్ యూనివర్సిటీ. సో దాంట్లో ఒక పదం ఎటువంటి ఆందోళనలు కానీ, ఎటువంటి ప్రోగ్రామ్స్ కానీ అక్కడ చేయొద్దు అనేది రిజిస్ట్రార్ నుంచి వచ్చినటువంటి సర్క్యులర్స్. నాకు తెలిసి మేమిద్దరము క్యాంపస్లో ఉన్నాము. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇట్లా అఫీషియల్ ఆర్డర్ ఇంత మూర్ఖపు చర్య చేయలేదు. పోలీసులు చేసిర్రు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాంప్స్ పెట్టడం కానివ్వండి, వాళ్ళు లోపలికి వస్తే విద్యార్థులు ఇన్ఫ్యాక్ట్ మాతో పాటు మా అధ్యాపకులు నిలబడ్డారు. ఆనాడు వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు ఇంత తీవ్రమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మూమెంట్లో కూడా ఇట్లా అఫీషియల్ ఆర్డర్ రిలీజ్ చేయలేదు. కానీ ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో, మన తెలంగాణలో ఎనీ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ చరిత్రలో ద సో కాల్డ్ ప్రజాపాలన, ప్రజాస్వామ్య పాలన, డెమోక్రటిక్ పాలన, రాహుల్ గాంధీ గారు చేతిలో పట్టుకునే ఎర్ర రాజ్యాంగం పాలన ఏంటిదనంటే అఫీషియల్ ఆర్డర్. ఇంకెప్పటికీ ప్రజాస్వామిక నిరసనలు, ధర్నాలు ఉస్మానియా యూనివర్సిటీలో ఉండొద్దు అని అంటే అది హిట్లర్ రేవంత్ రెడ్డి గారి సమయానికి. దత్తాత్రేయ గారు, ఇది సర్క్యులర్, రిజిస్ట్రార్ నుంచి వచ్చినటువంటి సర్క్యులర్, ఎటువంటి ఆందోళనలు, కార్యక్రమాలు చేయొద్దని చెప్పడమేమో ప్రజాపాలన, చేసేదేమో గోతులు తీసేటువంటి వ్యవహారం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించే కాదు, యావత్ ప్రపంచంలో జరిగేటువంటి అన్యాయాల గురించి మాట్లాడే ఒక పెద్ద వేదిక అది. అక్కడ ఆసిఫ్ అనేటువంటి మహిళ గర్భగుడిలో, దేవుడి గర్భగుడిలో రేప్ చేయబడితే కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మనం డిబేట్లు పెట్టుకొని, డిస్కషన్స్ పెట్టుకొని మహిళల హక్కుల కోసం మాట్లాడుకున్న సందర్భాలు కోకొలలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలపైన, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఆపాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో డిబేట్లు పెట్టుకున్నాం. ఇవాళ నువ్వు ధర్నాలు, రాస్తో రోకోలు, నిరసనలు తెలియజేసేటువంటి హక్కు లేదంటే ఇదెక్కడి ప్రజాపాలన నాయన రేవంత్ రెడ్డి? నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నువ్వు నియమించినటువంటి వైస్ ఛాన్సలర్ వచ్చినటువంటి కేవలం 6 నెలల్లోనే ఇవాళ మా మీద 144 సెక్షన్లతో కూడినటువంటి జీవోలు విడుదల చేస్తూ ఉన్నాడంటే, సర్క్యులర్స్ విడుదల చేస్తున్నాడంటే తెలంగాణ రాష్ట్రం ఎంత దరిద్రమైనటువంటి పాలన కొనసాగుతుందో అర్థం చేసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ ముఖ్యమంత్రి గారి వ్యవహారం శైలిపైన నిన్నటికి నిన్న దిష్టిబొమ్మ దానం చేసే కార్యక్రమాలు జరిగినాయి. ఆయనకి వాళ్ళు అర్థమైపోయింది, నేను ఏదైతే ధర్నా చౌకులు ఉండాలని,
ధర్నాలు జరగాలని కోరుకున్నాను. ఇవాళ అట్లాంటివి జరిగితే నా పాలన సాఫీగా జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ రైతులు నా మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు, నా మీద గర్జన ప్రకటించిండ్రు. మహిళలు శంకరావం పూరించిండు, ఏమైందిరా నాయన 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తామని చెప్పి అడుగుతున్నారు. వృద్ధులు వికలాంగులు ఇవాళ బోరున విలిపిస్తున్నారు, నాయన కేసీఆర్ న్యాయం ఉండే మాకు 2,000 రూపాయలు పెన్షన్ సర్కారు జీతం లాగా ఎప్పటికప్పుడు ఇచ్చేటోడు, ఇవాళ నువ్వు 4,000 ఇస్తామని ఆశపడితే మాకు ఉత్తాశం మిగిలింది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. రైతులకు రుణమాఫీ విషయంలో కోతలేసినావు, రైతులు చచ్చిపోతే రైతు బీమా ప్రీమియం కడతలేవు, రైతులను గోస పెడతా ఉన్నావు, ఏడిపిస్తా ఉన్నావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది చావుల తెలంగాణ. ఇవాళ విద్యార్థులు గురుకులాల్లో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, ఆకలి చావులతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అవమానాలతో చనిపోయారు. ఏ ఒక్క విద్యార్థుల మీద అయినా విద్యాశాఖ మంత్రి ఉన్నాడు ఈ రాష్ట్రంలో, సమీక్షలు నిర్వహించారా? ఇవాళ ఈ సర్క్యులర్ని బేషరతుగా రాజేష్ గారు ఖచ్చితంగా నేను క్రిషాంక్ ఉస్మాన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులుగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ అవుటా ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అసోసియేషన్ కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి ప్లస్ వైస్ ఛాన్సలర్ గారికి లేఖ రాసిండ్రు. అయ్యా ఇదెక్కడి నిర్ణయం, మీరు ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు, ఇవాళ మా హక్కులను తెలియజేసేటువంటి మా డిమాండ్లను వ్యక్తపరిచేటువంటి అవకాశం ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఆ ఆర్ట్స్ కాలేజీ ముందర మేము ధర్నాలు చేయకూడదని ఏ హక్కుతో ఇవాళ మీరు మాకు సర్క్యులర్ విడుదల చేశారని చెప్పేసి అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆ మనోహర్ గారు, ఇవాళ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆ సుధీర్ రెడ్డి గారు ఇవాళ చాలా స్పష్టంగా ప్రొఫెసర్స్ కూడా లేఖ రాసిండ్రు. అన్ని విద్యార్థి సంఘాలు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఉస్మాన్ యూనివర్సిటీలో సమావేశం కాబోతా ఉన్నారు. వీటిపైన ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో విద్యార్థి సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలుపుకొని పోతా ఉంటే ఓర్వలేని నువ్వు ఏదో విధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో అలజడి సృష్టించే ప్రయత్నం చేసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వచ్ఛందంగా విద్యార్థులు వచ్చి వాళ్ళ హక్కులు వాళ్ళ ఆశయాలను అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ సర్క్యులర్ల పేరు మీద నువ్వు చేస్తున్నటువంటి దమనకాండ తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. బేషరతుగా ఈ సర్క్యులర్ని వెనక్కి తీసుకోవాలని ఖచ్చితంగా ఉస్మాన్ యూనివర్సిటీ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు 7 సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఖచ్చితంగా ఎక్కడికక్కడ మాకు భావ స్వేచ్ఛ హక్కు ఉంది. ఆర్టికల్ 19 ప్రకారం మేము ఎక్కడైనా కూడా మేము సంఘాలు పెట్టుకోవచ్చు, మా బాధలు చెప్పుకోవచ్చు. విద్యార్థి సంఘాలు అంటేనే కదా మాకు ఇవాళ స్కాలర్షిప్ల విషయంలో కానీ ఫెలోషిప్ల విషయంలో కానీ యూజీసీ నెట్ అనేటువంటి వాటి విషయంలో కానీ మేము ప్రభుత్వం తప్పులు చేస్తే అక్కడికి వచ్చి గుమ్మిగూడి మాట్లాడితేనే కదా ఇవాళ మాకు భోజనంలో ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చేసే భోజనంలో రేజర్ బ్లేడ్లు వస్తున్నాయి. నిన్న రేజర్ బ్లేడ్ వస్తే విద్యార్థులు ఏందయ్యా ఉస్మాన్ యూనివర్సిటీలో ఏం కొనసాగుతుంది, విద్యార్థులు తినేటువంటి భోజనంలో బ్లేడ్లు వస్తే మేము ధర్నాలు చేయొద్దా? అదే విద్యార్థులు ఆ పల్లెలు పట్టుకొని వచ్చి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారికి బర్దాష్ అవుతలేదు. తెలంగాణ రాష్ట్రంలో నడి గడ్డ మీద ఉంది ఉస్మాన్ యూనివర్సిటీ. ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం వందలాది విద్యార్థులం వేలాది విద్యార్థులం మేము రైలు రోకో చేసినాం, వంట వార్పు చేసినాం, మిలియన్ మార్చ్ చేసినాం, సకల జిల్లా సమ్మె చేసినాం, సాగరహారం చేసినాం. ఇవన్నీ కార్యక్రమాల్లో ఉస్మాన్ యూనివర్సిటీ పెద్దన్న పాత్ర పోషించలేదా? ఇవాళ అదే ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ నిర్బంధాలు ఏంది అని అడుగుతాం. ప్రజాపాలన ట్యాగ్ లైన్తో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ప్రజాపాలనకు పూర్తి విరుద్ధంగా ఆచరణ కనిపిస్తోంది. ఎన్నో వేదికలకు ఎన్నో ఉద్యమ నిర్మాణాలకు అక్కడ వేదికగా నిలిచినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఎటువంటి ఆందోళనలు కానీ ఎటువంటి ధర్నాలు రాస్తారోకాలు ఎటువంటి ఆందోళనలు చేయడానికి వీలు లేదు అంటూ అఫీషియల్గా సర్క్యులర్ రావడం పట్ల విద్యార్థి నాయకులు కావచ్చు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ల నుంచి కూడా తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది. ఆ సర్క్యులర్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే అంటూ వాళ్ళు కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు, మేము ఈ 15 నెలల కాలంలో 1,58,041 కోట్లు అప్పు తీసుకొచ్చామనేది. క్రిషాంక్ గారు, సో మొదటి నుంచి మీరు చెప్పిన మొత్తం అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పినటువంటి మాట నిజమైంది. 15 నెలలుగా మేము తీసుకొచ్చామని, కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడం కోసమే ఆ వడ్డీలు చెల్లించడం కోసమే మేము తీసుకొచ్చాం, ఇప్పుడు అదే పెను భారంగా మారిందంటూ మళ్ళీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందనే విషయాన్ని మళ్ళీ అదే వల్ల వేశారు. రాజేష్ గారు, ఒకటి ఏంటిదంటే ఫస్ట్ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే అబద్ధాలతోని. అసలు టాప్ 20 స్టేట్స్లో తెలంగాణ అప్పులు లేకుండే. కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. వాటిని కూడా చాలా స్పష్టంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, లేకుంటే ఎన్నో చెక్ డ్యామ్లు కానివ్వండి, లేకుంటే వైకుంఠ ధామాలు కానివ్వండి, లేకుంటే మున్సిపాలిటీలలో నాన్ వెజ్ మార్కెట్లు కానివ్వండి, లేకుంటే గ్రామాల్లో చెత్త డంపింగ్ యార్డులు కానివ్వండి, లేకుంటే పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, ప్రతి జిల్లాకు ఒక కమిషనరేట్ కానివ్వండి, కలెక్టరేట్ కానివ్వండి, ఇట్లా ఎన్ని మెడికల్ కాలేజ్ కానీ లిస్టు, అసలు ఇక అంత పెద్ద లిస్టు. అంటే రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టిర్రో ప్రజలు నిలబడి వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ మండలాల్లో, వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఇది కేసీఆర్ గారు ఖర్చు పెట్టిన రూపాయి అని చెప్పగలుగుతారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటిదంటే తెచ్చుకునే ప్రతి అప్పు బహిరంగంగా కనబడుతుంది. ఇవాళ సమాజం
తూత్పారా పడుతున్నది, మొత్తం వెతుకుతున్నారు, జల్లడ పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. దావోస్కి పోయినా ఏం ఫెయిల్ అవుతున్నావో, ప్రపంచ బ్యాంకుకు పోయి ఎన్ని అప్పులు తెస్తున్నావో, మూసి డిపిఆర్ కూడా ఉండదు కానీ వరల్డ్ బ్యాంకు పోయి 4,000 కోట్లు తీసుకొని వస్తాం. ఇంకొకటి ఏంటిది, స్టాటిస్టికల్ సర్వే అని బట్టి విక్రమార్క గారు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయగానే ఇమీడియట్గా దాన్ని దాపెట్టేస్తారు. ఎందుకు అని అన్ని నిజాలు బయటపడ్డాయి. కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన మంచి, అంతేకాకుండా మిత్తి. ఎందుకంటే ఈయన చెప్తున్నది ఏంటంటే లెక్కతో సహా ప్రతి నెల 6,500 కోట్లు అప్పుల మిత్తికే పోతున్నాయి. కానీ లెక్క ప్రకారం ఆర్థిక శాఖ మంత్రి రిలీజ్ చేసిన దాంట్లోనే సుమారు నెలకు కేవలం 2,000 కోట్లు మాత్రమే పోతున్నాయి. 2,000 కోట్లు మొత్తం ఒక యాన్యువల్గా వచ్చేసరికి 22,000 కోట్లు. ఈయన లెక్కనేమో 70,000 కోట్లు. ఈ పైసలు మిగతా 4,500 కోట్లు ప్రతి నెల ఎక్కడికి పోతున్నాయి? ఏఐసిసి ఆఫీస్కి పంపుతుర్రా? హర్యానా ఎన్నికలు లేకుంటే మహారాష్ట్ర ఎన్నికలు లేకుంటే ఢిల్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు పంపించిరా మీరు? ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండా, బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారు అబద్ధం చెప్తున్నా? ఇద్దరు లెక్కల మధ్యలో ఎందుకు ఇంత తేడా? సో ఇది చాలా స్పష్టంగా నిన్నైతే ఇక ఆయన ఒకటి అర్థమైపోయింది ఏంటంటే ఈ 1,58,000 కోట్లు నేను దాయలేను. కానీ ఈ 1,58,000 కోట్లు ఎక్కడ ఖర్చు అయినాయి ప్రతి నియోజకవర్గంలో ఉన్న తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఎమ్మెల్యేలకు ఫండ్ లేదు. అనిరుద్ధ్ రెడ్డి అనే ఎమ్మెల్యేనే అందుకే కదా బయటికి వచ్చి ఒక 10 మంది ఎమ్మెల్యేల క్యాంప్ ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నారు. ఎందుకంటే మా ఎమ్మెల్యేలకు నిధులు లేవు. పోనీ ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం అయిందా? నిర్మాణం అయితే లేదు. ఏదైనా మెయింటెనెన్స్ చేస్తుర్రా? కేసీఆర్ గారు నిర్మించినవి ఎప్పుడు కూలిపోతాయా? ఎప్పుడు సచివాలయం పడిపోతుందా? ఎప్పుడు అంబేద్కర్ విగ్రహం దాన్ని మెయింటెనెన్స్ చేయకుండా అది పడిపోతుందా? ఎప్పుడు కాళేశ్వరం పడిపోతుందా అని కాయలు కాసుకొని వాళ్ళు ఇవాళ ఆలోచిస్తున్నారు. కానీ రూపాయి మెయింటెనెన్స్ కూడా చేస్తలేరు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా కాలేదు, 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వలేదు, 12,000 రూపాయలు భూమి లేని వాళ్లకు ఇవ్వలేదు, బంగారము ఇవ్వలేదు, 2,000 పెన్షన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం పైన నెపనెట్టేది వచ్చిన కొత్తలోనే స్టార్ట్ చేశారు. మేము లంక బిందెలు ఉన్నాయి కావచ్చు అనుకోని మేము వస్తే ఇక్కడ పూర్తిగా ఖాళీ కుండలు ఉన్నాయనేది స్కెచ్ ఏంటి? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే ఎన్నికల ముందు 420 హామీలు, 6 గ్యారెంటీలు, అందులో మళ్ళా సబ్ కేటగిరీలు 13 ఇస్తారా అని మీలాంటి మీడియా వాళ్ళు దేశవ్యాప్తంగా అడిగితే సమస్య లేదు, మీకు తెలుసా తెలంగాణ ఆదాయం ఎంతనో, తెలంగాణ రిచెస్ట్, ఇట్లాంటి ఎన్నో ఇయ్యగలుగుతాం అని చెప్పారు. తర్వాత గెలవగానే అమ్మో ఇది ఇబ్బంది అయ్యేటట్టుందని ముందే గ్రహించి అలా సునీల్ కనుగోలు స్క్రిప్ట్ రాస్తే లేదు లంకె బిందులు ఉన్నాయి అనుకున్నాం, లేదు అనేసి మొన్న రాజ్దీప్ సర్దేశాయి దాంట్లో కూడా కూర్చొని నాకు అప్పటిదాకా తెలియదు, నేను ఇవాళనే ముఖ్యమంత్రి అయినా కదా, నాకు ఇవాళ తెలిసింది, నాకు దానికంటే ముందు అవగాహన లేకుండే, ఇవాళనే అవగాహన తెచ్చుకో, దిగిపో నడపలేకపోతే ప్రభుత్వాన్ని నడపలేకపోతే ఉద్యోగుల దగ్గర పోయి కూడా ఏడ్చినావు కదా, నేను ఇయ్యలేకపోతున్నా కొంచెం ఆగండి ఇది అదని. ఆనాడు కేసీఆర్ గారి మీద అబద్ధాలు ప్రచారం చేసినావు ఒప్పుకో. కేసీఆర్ గారి సమయంలో కోవిడ్ లాక్డౌన్ అయింది కానీ వ్యవసాయం లాక్డౌన్ కాలేదు. ఇతర రాష్ట్రాలకు కూడా మనం ధాన్యం పంపించినాం. చేత కాకపోతే దిగిపో, తెలుసుకో నువ్వు ఇప్పటి వరకు అబద్ధాలు చెప్పినావు అని. దత్తాత్రేయ గారు, సో ఈ లెక్కన ఇంకా ఈ 3.5 years లో ఇంకా ఎన్ని లక్షల కోట్లకు రాజేష్ గారు, మనకు తెలవాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా FRBM లిమిట్స్కి లోబడి అప్పు చేసినప్పుడు 4 సంవత్సరాల కాల వ్యవధిలో ఆ అప్పు కట్టేసేయాలి. అంటే ఇప్పటి వరకు కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు ఎప్పుడో తెలంగాణ ప్రభుత్వం నుంచి మిగులు బడ్జెట్లో నుంచి కట్టేసేటువంటి ప్రయత్నం జరిగిపోయింది. ఇవాళ ఏదైతే 1,58,041 కోట్ల అప్పు 15 నెలల్లో నేను చేసినా అని చెప్పేసి గంభీరాలు చెప్తా ఉన్నాడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అబద్ధపు పునాదుల మీద ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి. ఈ 1,58,000 కోట్ల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి రైతుల రుణమాఫీ చేసినావా? రైతులకు ఇస్తున్నటువంటి పంట బీమాకు కట్టినావా? బోనస్ ఇస్తామన్నటువంటి పంటలో ఎన్ని పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి రూపాయి ఖర్చు పెట్టినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 కావచ్చు, పెళ్ళైనటువంటి మహిళలకు తులం బంగారం కావచ్చు, అలాగే ఖాళీలకు పోతున్న అమ్మాయిలకు స్కూటర్లు కావచ్చు, వృద్ధులకు ఇస్తాం వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కావచ్చు, ఏ ఒక్కదానికి రూపాయి ఖర్చు పెట్టకుండా 6 గ్యారెంటీలు 13 హామీలు అట్లనే ఉన్నాయి. 15 నెలలుగా ఉచిత బస్సులో కూడా ప్రకటననేమో అన్ని బస్సులకు అన్నావు, ఉచిత బస్సు అమలేమో కేవలం ఆర్టీసీలో ఉన్నటువంటి ఆర్డినరీ బస్సు, ఒక ఎక్స్ప్రెస్ బస్సుకు పెట్టినావు, మిగతా సూపర్ లగ్జరీ డీలక్స్లకు ఎగ్గొట్టినావు. అంటే ఇన్ని ఎగవేతలు నువ్వు చేస్తూ ఉంటే ఇన్ని లక్షల అప్పును ఎక్కడ పెట్టినావు, ఏం చేసినావు? తెలంగాణ రాష్ట్రానికి నెలకు 18,500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పినావు కదా చాలా ఆర్థిక నిపుణుల్లాగా. మరి అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల జీతభత్యాలకు కావచ్చు,
అంతకుముందు తీసుకున్నటువంటి అప్పుల వడ్డీలు కట్టడానికి కావచ్చు 6,000 కోట్లు ఖర్చు అయితే మిగతా 12,000 కోట్లని ఏం చేస్తున్నావు? ఇవాళ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సంస్థకి ఎన్ని కోట్లు ఇచ్చినావు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రాఘవ కన్స్ట్రక్షన్కు ఎన్ని కోట్లు కట్టినావు అప్పనంగా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. నీ బామ్మది సుజన్ రెడ్డి గారికి ఎన్ని కోట్లు ఇచ్చినావు అప్పనంగా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముని ఢిల్లీకి కప్పంగా కడుతున్నటువంటి దానికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఈ 1,58,000 కోట్ల అప్పులో నీకెన్ని డబ్బులు నీ వాటా రూపంలో తీసుకున్నావు? తెలంగాణ ప్రజల సొమ్మును నువ్వు ఎంత ఖర్చు పెట్టావో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒక్కటే అమలు కాలేదు. ఇక తిరిగి తీస్తే ఉద్యోగులకు నేను డిఎల్ ఇయ్యలేనని చెప్పేసి తాడేంపరికి ఇచ్చేసి చేతులు లేపినావు. ఇవాళ నిరుద్యోగులు ఇంకా వెయిట్ చేస్తా ఉన్నారు. 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావు? డైరెక్ట్ ఆయనే చెప్తున్నారు, ఇక ఈ లెక్కలన్నీ మీకు ఒప్ప చెప్తా, మీరు ఎట్లా చేస్తారో చేయండి అనేది. వాళ్ళకి అప్ప చెప్పిన తర్వాత నువ్వెందుకు ముఖ్యమంత్రి సీట్లో నువ్వు దిగిపోయిగా? నేను చెప్పిన మీకు పరిస్థితి బాగాలేదు, మీకు అర్థం అవుతుంది మీకు ఇస్తే అని చెప్పి రాజేష్ గారు, మనం ఫ్రమ్ ద బిగినింగ్ మనం ఒక మాట మాట్లాడుకున్నాం. నేను చాలా స్పష్టంగా చెప్పిన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక నిపుణులతో క్లాస్ చెప్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటావునంటే రాష్ట్రంలో రాబడులు ఎట్లా వస్తాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల నుంచి డబ్బుని ఎట్లా ఉత్పత్తి చేయాలా, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన ప్రతి రూపాయి అప్పుకు తెలంగాణ రాష్ట్రము తిరిగి అది తెలంగాణ సమాజంలో అందుబాటులోకి వచ్చింది. ఎట్లా వచ్చిందో ఇంతకుముందు చాలా స్పష్టంగా నేను కూడా చెప్తా ఉన్నా. ఎందుకు మనం బర్రెలు అన్నా ఉన్నాం. ఇవాళ బర్రెలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి డైరీ ఫామ్కు వేదికలు అవి. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో డబ్బు చేతులలో ఆడుతుంది. గొర్రెలు ఉన్నాయి. ఒక యాదవ్ కుటుంబం 4,000కో 8,000కో ఒక గొర్రెను అమ్ముకుంటే వాళ్ళ కుటుంబం యొక్క నెల రోజుల ఖర్చులు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ ట్రాక్టర్లు కొనిచ్చినాం మనం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు. ఇవాళ ట్రాక్టర్లు వ్యవసాయ పనుల్లో పార్టిసిపేట్ చేస్తలేవా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మనం రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ఇవాళ వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు ఇచ్చినాం. ఏ ఒక్క వర్గమైన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత దీనస్థితిలోకి వెళ్ళిందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఒక్కసారిగా 15 నెలల్లోనే కుక్కలు చింపిన విస్తరాకులాగా ప్రజలు ఎందుకు ఎక్కడికక్కడ ఇంత ఏడుస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో చావు కేకలు వినిపిస్తూ ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలు తెలంగాణ 450 రైతు ఆత్మహత్యలు, ఇంకొక 50 ఆత్మహత్యలు జరుగుతాయి, 500 ఆత్మహత్యలు జరుగుతాయి. నీ 15 నెలల కాలంలో దాదాపుగా 500 మంది రైతులను చంపినావు, 60 మంది విద్యార్థులను చంపినావు. ఇంకెంతమంది చావాలని కోరుకుంటావు మిస్టర్ రేవంత్ రెడ్డి? కృష్ణ గారు, గ్రామాల్లో చెప్పినట్టుగా గ్రామాల్లో డబ్బులు తిరిగితేనే సో ఆర్థికం బాగుంటుంది, తద్వారా అన్ని రంగాలు కూడా బలోపేతం పెరిగింది అంతే కదా. దాంతో పాటు అన్ని సరే ట్యాక్స్ రూపంలో రావడం కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి. కానీ ప్రభుత్వానికి ఆదాయ మార్గాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం అనేది సరిగా తెలియట్లేదా? అంటే సరిగా సలహాలు సరిగ్గా రావట్లేవా, లేదంటే మానిటరింగ్ సరిగ్గా లేదా? ఎందుకు అంటే సరే అప్పులు తీసుకురావచ్చు, బట్ అప్పులతోటే మొత్తం నడపడం అనేది ఇంపాసిబుల్. అది అప్పు చేసినా కూడా దాన్ని అప్పు చేసినా కూడా దాన్ని పెట్టుబడి రూపంలో పెట్టి ఉత్పత్తిలోకి తీసుకురావాలి. ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచాలి. ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా మీద కూల్చివేతలు చేస్తే పెట్టుబడులు పెట్టక హైదరాబాద్ దివాళ తీస్తుంది. రియల్ ఎస్టేట్ దమాలమని పడిపోయింది. అమెరికా అప్పులు చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ అయినా అమెరికా అగ్రగామి దేశం. సేమ్ థింగ్ మన భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఎవరు కూడా నరేంద్ర మోదీ గారిని ఎప్పుడు అన్నారు, కానీ 180 లక్షల కోట్లకు అప్పు భారతదేశం పోయింది. వారినైనా ఈవెన్ రేవంత్ రెడ్డి గారినైనా కూడా మనం అడిగేది ఏంటంటే, మీరు తెచ్చే అప్పులు ఎవరికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయరు. పోనీ ఇక్కడ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఏం నిర్మాణం చేసినావు అనేది అల్టిమేట్ క్వశ్చన్. ఎందుకు చెప్తున్నామంటే, స్టడీ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ అనే ఒక స్టడీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసినప్పుడు ప్రత్యేక పేజీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని కొనియాడుతూ ఏమన్నదంటే, అన్ని రాష్ట్రాలు తెలంగాణను చూసి నేర్చుకోవాలి. 33 సంవత్సరాల కోసం తీసుకున్న అప్పును సగానికి సగం 14 సంవత్సరాల్లోనే పూర్తి దాన్ని ఫిల్ చేసే సత్తా తెలంగాణ రాష్ట్రానికి ఉంది. ఎందుకంటే అది పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతుంది కాబట్టి. అంటే కొన్ని తరాల ఆస్తి నిర్మాణం కోసం ఆ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు చేసారు కాబట్టి నువ్వేం చేసినావు ఇవాళ? అసలు నీ ఫోకస్ ఏంటిది? ఎంతసేపు నెగేషన్. పోయి నువ్వు ఎవరైతే ఇల్లు కూల్చినవో వాళ్ళు కరెంటు బిల్స్ కానివ్వండి, రిజిస్ట్రార్ ఒక ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, రకరకాల పర్మిషన్లు తీసుకొని ఇల్లు కూల్చారు. వాళ్ళని కబ్జాదారులను విలన్ని చేసినావు. ఒక పరిశ్రమను, సినీ పరిశ్రమ నీ దృష్టిలో పనికిరాంది. రియల్ ఎస్టేట్ అనగానే వీళ్ళందరూ కూడా కబ్జాదారులు అన్నట్టు చేసినావు. ఏంటంటే రాజేష్ గారు, ఒక పరిశ్రమ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఒక దానికి లింక్ అయి ఉంటుంది. యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఎందుకు చెప్తానంటే, నేను ఒకరోజు మా దగ్గర రాణిగంజ్ ఉంటుంది, మా సికింద్రాబాద్ దగ్గరలో రాణిగంజ్. వాళ్ళు వచ్చి సామాన్యులు వాళ్ళు వచ్చి, సార్ మా బిజినెస్ చాలా ఘోరంగా ఉంది, డౌన్ ఉంది. అరే మీకేందండి అంటే,
రియల్ ఎస్టేట్ డౌన్. అరే మీ రాణిగంజ్ వాళ్ళకి ఏంటంటే మా నట్ బోల్ట్లు వాళ్ళు ఇల్లు కడితేనే మా వైరింగ్లు కానీ మా నట్ బోల్ట్ కానీ స్క్రూలు కానీ ఇవన్నీ కొనుగోలు చేస్తే ఇవి కూడా రెడ్యూస్ అయ్యాయి. తర్వాత ఒక కారు ఇంటీరియర్ డెకర్ చేసే వాళ్ళను మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. మీకేంటిది సిచ్యువేషన్ అని అంటే రియల్ ఎస్టేట్ సరిగ్గా ఉంటేనే కార్లు కొనుగోలు చేస్తారు. కార్లు కొనుగోలు చేస్తేనే మాకు ఇంటీరియర్ డిజైన్. అంటే మార్కెట్ ఫ్లో ఎట్లుంటది, ఒక లిక్విడిటీ క్యాష్. ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు. బయట సమాజంలో ఒక టిఫిన్ సెంటర్ మహిళ వీడియో పెట్టింది కదా, నా బిజినెస్ కూడా ఇష్టమైంది. అంటే 1,00,000 రూపాయలు ఇటు అటు అప్పులు ఇచ్చుకోవడానికి కూడా భయపడుతున్నారు, ఎందుకంటే తిరిగి వస్తాయో రావు. అట్లాంటి ఎకనామిక్ డిజాస్టర్ కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఇంకొకటి ఎందుకు చెప్తాను అంటే నీ పాలసీస్ లో కన్ఫ్యూజన్ ఉంటాయి. నువ్వు ఫస్ట్ ఏమో ఫార్మాసిటీ రద్దు అని అంటావు. ఫార్మాసిటీ రద్దు అనగానే అక్కడ భూములు కొనుగోలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు, ఇచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. తిరిగి వస్తాయి అని మళ్ళీ కోర్టుకు పోయి లేదు మేము చేయలేదు అని అంటారు. మళ్ళీ కొడంగల్లో ఫార్మా అంటావు, తర్వాత ఇండస్ట్రీస్ అంటావు, తర్వాత ఎక్కడ అదాని అంటావు. నగరం ఎక్కడ నువ్వు నిర్మాణం చేస్తున్నావు ఒక క్లారిటీ లేదు. ఆ 4th సిటీ అనే ఒక పెంటకు ఏమొస్తుంది అక్కడ ఎవరికి తెలియదు. కానీ ప్రజల అభిమానం ఉంది, ప్రజల ఆమోదం ఉంది. రెండోసారి కూడా నేనే సీఎం కాబోతున్నాను నేను రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకసారి ఏమో బీఆర్ఎస్ కు వ్యతిరేకత మీద మాకు అధికారం ఇచ్చారు, ఇప్పుడేమో కాంగ్రెస్ పైన ప్రేమ పట్ల, మా ప్రభుత్వం ప్రేమ పట్ల నెక్స్ట్ మళ్ళీ మమ్మల్ని అధికారంలో. చిన్న విషయం, ఆశ ఉండాలి తప్పలేదు. 100 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, కేసీఆర్ గారు సూచనలు ఉండాలంటే ఇది గ్రీడీనెస్, అత్యాశ, దురాశ. ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. పగటి కళలు కనడం అనేటువంటిది అంటే డే డ్రీమ్స్ అనేటువంటిది ఎవరికైనా ఉంది, అది రైటే. కానీ ముఖ్యమంత్రి గారు కూడా పగటి కళలు అంటున్నాడు కనుక్కొని కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయిన లుకలుకల వల్ల ఏ రోజు ఆయన పదవి ఊడిపోతున్నటువంటి అధిష్టానం అపాయింట్మెంట్ దొరుకుతలేదు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఈయన నిర్ణయాల వల్ల చిరాకు పడుతూ అసలు కలవట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ క్షణమైనా ముఖ్యమంత్రి గారు మారే అవకాశం ఉంది. అది చాలామంది సీనియర్ ఇంటెలిజెంట్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు. అయితే రాజేష్ గారు సరే ఆయన ఉంటాడా ఓడిపోతాడా తర్వాత విషయం, కానీ తెలంగాణ ప్రజల తల మీద పెట్టినటువంటి ఈ భారం ఏదైతే 1,58,000 కోట్ల అప్పు కేవలం 15 నెలల్లో చేసినటువంటిది. గతంలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఇవాళ చాలామంది ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి డాక్టర్ అయింది. రాజేష్ గారు ఒక గురుకుల కాలేజీలు బట్టి స్కూలు బట్టి ఒక విద్యార్థి మీద 1,20,000 ఖర్చు పెట్టినటువంటి కేసీఆర్ గారి పుణ్యం వల్ల తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అమ్మాయిలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో PhD చేస్తూ ఉన్నారు. గురుకులాలో చదివిన అమ్మాయిలు మెడిసిన్ కొట్టిరు, చాలామంది ఇంజనీర్లు అవుతా ఉన్నారు, IITలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అన్ని వర్గాలను ఒక గొడుగు కిందికి తీసుకొచ్చి వ్యవసాయాన్ని అనుసంధానం చేసి, వ్యవసాయం అంటే చాలామంది కనిపించేది కేవలం అగ్రికల్చర్ ఫార్మింగే అనుకుంటారు. దానికి అనుబంధంగా ఉన్నటువంటి చేపల పెంపకం, గొర్రెల పెంపకం, పశువుల పెంపకం, వీటన్నిటిని అనుసంధానం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని పటిష్టం చేసిండు, బలోపేతం చేసిండు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునఃప్రతిష్ఠ చేసిండు కేసీఆర్ గారు. చాలా ఒక ఆర్థిక నిపుణుడు ఏమన్నాడు నాతోటి, కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల డబ్బుని తిరిగి తెలంగాణ ప్రజల చేతుల్లోకి పంపుతున్నాడు. ఇంత గొప్ప ఆర్థిక వ్యక్తి తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిగా ఉండడం వాళ్ళు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అన్నాడు. ఈజ్ అన్ ఇంటలెక్చువల్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆయన అతను మాట్లాడిన సంభాషణలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ డబ్బు ఫ్లోని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఆగిపోయింది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా దీపోని కటకాపు చేసినట్టుగా ఇవాళ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు కృషాంక్ గారు చెప్పినట్టుగా కార్ రికవరీ ఎందుకు ఇవాళ ఇబ్బందులు పడుతూ ఉన్నాడు? ఇవాళ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు హ్యాపీగా లేరు, ఏ వ్యాపారాలు చక్కగా జరుగుతలేవంటే నీ నిర్ణయాలు ఎంత తప్పుడు నిర్ణయాలు అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి గారు. అంటే ఒక రంగం పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఒకటి దగ్గర మేజర్ రంగం ఎఫెక్ట్ అయితే దాని అనుబంధంగా పడిపోతాయి. అవును, ఖచ్చితంగా పడిపోతాయి. సో ఫైనల్ గా గ్రామాల్లో కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చాలా కుదేలైంది. రైట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కొంత సోయితోటి తెలంగాణ ప్రజల వైపు చూడండి, ఆత్మహత్యలు ఆగిపోతాయి. తెలంగాణ ప్రజల పాపం చంపకండి, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల్ని చంపకండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మన్నె క్రిషాంక్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.